నమస్తే అండి. నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్. ఈరోజు షర్ట్ కాలర్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. కటింగ్, స్టిచ్చింగ్ 2 ఉంటాయి వీడియోలో. చూడండి. నాకు షర్టు వెడల్పు అయితే కాలర్ దగ్గర 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులు అంటే డబల్ ఫోల్డింగ్. అంటే 12 ఇంచులు. 12 ఇంచులు పొడవుతో వచ్చిందండి. అప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకుంటే 6 ఇంచులు. 6 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని, వెడల్పు అయితే 1½ ఇంచ్ అండి. 1½ ఇంచ్ ఒక మార్క్ చేసుకుని ఇలా లైన్ గీసుకోండి. లైన్ మార్క్ చేసుకున్న తర్వాత సరిగ్గా చూడండి, ఇక్కడ చివరన ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగ డౌన్ చేసుకుంటా మార్క్ చేయండి. కాలర్కి 2 పీసులు కావాలండి. 2 జాయిన్ చేసుకుని షర్ట్కి కాలర్ జాయిన్ చేయాలి. ఇది ఫస్ట్ పీసు. ఇంకో పీస్ కట్ చేయాలండి. దానికి ఫస్ట్ 6 ఇంచులు పెట్టాం కదండి, 1 ఇంచ్ తగ్గించుకొని 5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఫస్ట్ పీస్కి 1½ ఇంచ్ పెట్టాం కదండి, దీనికి 2 ఇంచెస్ పెట్టండి. పొడవేమో 5 ఇంచులు, వెడల్పేమో 2 ఇంచులు. తర్వాత సరిగ్గా చూడండి, చివర కింద ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మధ్యలో నేను చూపిస్తున్న విధంగా డౌన్ చేసుకుంటా లైన్ మార్క్ చేయండి. ఇలా డౌన్ చేసుకుంటా అంతే మార్క్ చేయండి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా హాఫ్ ఇంచు డౌన్ చేసుకుంటా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇది పై పీస్ అండి, ఇది కింద పీస్. 2 జాయిన్ చేసి మనం కాలర్ స్టిచ్ చేయాలి. మనం క్లాత్ మందంగా ఉండడానికి ఒక్కొక్క పీసు 3 స్టెప్స్ కింద నేను కట్ చేసుకున్నానండి. అవి ఇలా చుట్టూరు ఒక లైన్ మార్క్ చేయాలి. పై పీస్ కుట్టుకుంటున్నాం మనం. చుట్టూరు ఇలా మార్క్ చేయండి. ఇలా నీట్గా చుట్టూరు మార్క్ చేయండి. దీన్ని మధ్య మధ్యలో టక్స్ ఇవ్వండి. రివర్స్ చేసినప్పుడు నీట్గా మనకు ఫోల్డ్ అవుతుంది. రివర్స్ చేయాలండి దీన్ని. ఈ కాలర్ నీట్గా ఉంటేనే షర్ట్ అంతా నీట్గా ఉంటుందండి. కాలర్ చాలా నీట్గా కుట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసేటప్పుడు చాలా నీట్గా రివర్స్ చేయాలి. చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. స్ట్రాంగ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా పైన ఒక స్టిచ్ వేయాలండి చుట్టూరు. పై పీస్ అయిపోయిందండి. ఇప్పుడు రెండో పీసు ఇలా నీట్గా కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. మధ్యలో చిన్న టక్ ఇవ్వండి. తర్వాత రెండో పీసు, ఇది కూడా అంతే, మధ్యలో టక్ ఇవ్వండి. ఇప్పుడు మనం కుట్టుకున్న పీస్ పెట్టి దానిపైన ఒక పీసు, కింద ఒక పీసు పెట్టి స్టిచ్ చేయాలండి. ఇలాగ హాఫ్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే నీట్గా వస్తుంది. మళ్ళీ ఇటు కూడా అలాగే స్టిచ్చింగ్ చేయాలి. నీట్గా 3 సర్దుకుంటా నీట్గా స్టిచ్ చేయాలండి. నీట్గా 3 పీసుల మీద కుట్టు పడుతుందో లేదో చూసుకుంటా కుట్టు కొట్టాలండి. లేకపోతే సరిగ్గా కుట్టు పడకపోతే జాయింట్ విడిపోతుంది. చూసుకుని మళ్ళీ పైన ఒక స్టిచ్ వేయాలి. ఇలా రివర్స్ చేసి నీట్గా సర్దుకుంటూ ఇలా కుట్టుకోవాలి.
బకరం పీస్ వేస్తే ఇంకా నీట్గా వస్తుంది, కానీ ఇది చిన్నపిల్లల కాలరే కాబట్టి నేను బకరం వేయలేదండి. ఒక క్లాత్నే మందంగా వేసాను. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా కాలర్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇలా మధ్యలో టక్స్ పెట్టుకుని షర్ట్కి జాయిన్ చేసేసుకోవడమే. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.